వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా రేపల్లెలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రెండో జిల్లా మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరించిన అనంతరం డిపో నుంచి వివిధ డిమాండ్లతో డప్పులు జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేఎస్ఆర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన మహాసభకు జిల్లా నాయకుడు వి కుమార్ అధ్యక్షత వహించారు. అంటే డీజిల్ బస్సుల కన్నా పెట్రోల్ బస్సుల కన్నా రైళ్ల కన్నా మరొకదాల కన్నా విద్యుత్ కన్నా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేసేది ఎయిర్ కండిషన్ విషయంలో. కానీ ఈరోజు ప్రైవేట్ బస్సులు మొత్తం ఏసీ బస్సులు వస్తున్నాయి. ఏసీ బస్సులు పొల్యూషన్ క్రియేట్ చేయాలా? ఎందుకు ఈరోజు దాదాపు మన దేశంలో 35 కోట్ల వాహనాలు ఉన్నాయి. 35 కోట్ల పర్సెంట్ కూడా విద్యుత్ వాహనాలు లేవు. అవి మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, టాక్సీ కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, వాటికన్నా పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద లారీలు కావచ్చు. ఇవి మొత్తం 35 కోట్లు 1% కూడా విద్యుత్ బస్సులు, విద్యుత్ లేదు, ఎలక్ట్రిక్ బస్సులు. మరి ఎంత పొల్యూషన్ తగ్గిస్తే కాబట్టి ఏం చెప్పారు అబద్ధమే. 4వ పాయింట్ ఆర్టీసీ బస్సులు దేశంలో అత్యంత కాలుష్యరహితంగా నడుస్తున్నది దేశంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సుల వల్ల ఎంత కాలుష్యం 0.0002% 1% ఉంది. అంటే లెక్కల పర్సెంట్ లెక్కేసినప్పుడు ఆర్టీసీ బస్సుల వల్ల వచ్చే కాలుష్యం సున్నా కాలుష్యం ఆర్టీసీ బస్సులే. విద్యుత్ బస్సులుగా మాత్రం ఆంతర్యంగా కేంద్రానికి రాష్ట్రానికి. అంటే నేను అనుకున్న కుట్ర పెద్ద పెద్ద సంస్థల్ని వేలాది మంది పనిచేస్తున్న కార్మికుల్ని ఒక సంఘటన పెట్టుకుని డెలివరీ చేయడానికి ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో వేయడానికి కేంద్రం చేసిన కుట్ర. ఈ కుట్రను భక్తం చేయడానికి శాపం మొత్తం ఫెడరేషన్ 3 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంది. మనం రాష్ట్ర స్థాయిలో బుక్లెట్ వేసాం, అనేక సెమినార్లను పెట్టాం. ఈ మొత్తాన్ని మన ఆర్టీసీ అధికారులకు అయిపోయినా కానీ మనం చేసిన కృషి వల్ల ఆర్టీసీ అధికారులు కూడా విద్యుత్ బస్సులో ప్రమాదం ఉంది. మనకే విసుగు వస్తుందని వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పవచ్చుకున్నది, మనం సెమినార్ పెట్టి రాష్ట్ర స్థాయిలో సదస్సు పెట్టి విద్యుత్ బస్సులు వస్తున్నాయా, ఇది ప్రైవేట్ విద్యుత్ బస్సులు మనం చెప్పిందాగా ఆర్టీసీ అధికారులు కూడా తెలియదు. మనం చెప్పిన తర్వాత అదే ప్రైవేట్ బస్సులు అవి నేను ఆర్టీసీ అనుకుంటున్నావే, విద్యుత్ బస్సులు మనం ఆహ్వానించాలి, పొల్యూషన్ తగ్గించాలి, ఓకే. కానీ అది ప్రైవేట్ నడపాలి, ఆర్టీసీ మనం నడపలేదా? ఆర్టీసీకి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చున్నది. ఇప్పటి వరకు ఆర్టీసీ యాక్ట్ 1906 ప్రకారం